కర్కాటక రాశి. మైక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలో వచ్చిన నక్షత్రాలు పునరుసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి స్థిమితం ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ విధానంలో అయితే మీరు నిర్ణయం తీసుకున్నారో ఆ విధానంలోనే వెళ్ళడానికి గట్టిగా కృషి చేస్తారు. ఇతరుల మీద ఆధారపడడానికి మానసికంగా అంగీకరించరు. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం, పలుకుబడి పెరుగుతాయి. అయినప్పటికీ వ్యక్తుల యొక్క నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవడం బట్టి చాలామంది వ్యక్తులకు తెలియకుండానే మీరు దూరం అయిపోతున్న పరిస్థితులు లాంటివి ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నాలు అనేవి ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వృత్తి, సంతానం ఈ 2 విషయాలు కూడా చాలా వరకు మీరు అనుకున్న విధంగా అనుకూలంగా ఉంటూ ముందుకు పెడతారు. ఆశించిన విషయాల్లో మీరు విజయాన్ని సాధించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు, స్థిర ఆస్తులు, ముఖ్యంగా ఏదన్నా వ్యవసాయ భూమికి సంబంధించినవి, కన్స్ట్రక్షన్ వర్క్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. ఎక్కడన్నా పెండింగ్లో ఉండే విషయాలు మీకు రావడానికి అవకాశం ఉన్నప్పటికీ వాటి విషయంలో కూడా కొంత ఖర్చులతో కూడి అవి వచ్చే అవకాశాలు లాంటివి, న్యాయ సంబంధమైన విషయాలు, ఒత్తిళ్లు మొదలైనవి అధికంగా ఉంటాయి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారు. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి రోజు ఎలా ఉంది? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త. కన్యారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. మంచి వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. దూర ప్రదేశాల నుంచి చక్కటి న్యూస్ వినడానికి అవకాశం అనేది ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వారి యొక్క ప్రోద్బలంతో సమావేశాలు, చర్చలకి పెడతారు. విందు వినోదాల్లో పాల్గొనడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు మొదలైన వారితో కలిపి ఈ రోజున కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, వారితో కలిపి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆలోచనలు చేస్తారు.